విజయవాడలో జరుగుతున్న యూనెక్స్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ టోర్నమెంట్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఈ నెల 3 నుంచి 11 వరకు జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇన్విటేషన్‌లో ఎక్కడా కూడా పీవీ సింధు ఫోటో లేకపోవడం పెద్ద వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే భారతదేశానికి ఒలింపిక్‌లో మెడల్ తేవడంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నటువంటి పీవీ సింధు దేశానికి ఒక రోల్ మోడల్‌గా అనేక పథకాలు సాధించినటువంటి పీవీ సింధు ఫోటో ఎక్కడా లేకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నప్పుడు దీనిపైన రాజకీయ పార్టీ అంటే ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మంత్రి అందరి ఫోటోలు వేశారు కానీ ఎక్కడ కూడా పీవీ సింధు ఫోటో కానీ నేమ్ కానీ ఎక్కడా లేకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ప్రస్తుతం మనతో మాట్లాడిన పీవీ సింధు ఫాదర్ రమణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం జరిగింది? పీవీ సింధు గారు దేశానికి ఒలింపిక్ మెడల్ తెచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అవార్డులు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు పీవీ సింధు ఫోటో వేయలేదంటారు? అంటే టోర్నమెంట్ ఏంటంటే ఇది యోనెక్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో పీవీ సింధు లీనింగ్కి స్పాన్సర్షిప్ చేస్తుంది, లీనింగ్ తరఫున ఆడుద్ది అనమాట. సో యోనెక్స్ వాళ్ళు కదా అని చెప్పేసి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు యోనెక్స్తో టైఅప్ అయి ఉన్నారు. సో వాళ్ళు యోనెక్స్తో కాంట్రాక్ట్లో ఉండి యోనెక్స్ టోర్నమెంట్స్ యోనెక్స్ వాళ్ళ ఆడే ఎవరైతే వాళ్ళ బ్రాండ్ ఆడతారో వాళ్ళ ఫోటోలే వేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్తారనమాట. కానీ ఇది మన విజయవాడలో జరుగుతుంది. విజయవాడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే సింధు విజయవాడ అమ్మాయి, ఆంధ్ర తరఫున ఆడుతుంది, నేషనల్స్ కూడా ఆంధ్రాకి ఆడుతుంది. దెన్ ఇండియాలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అమ్మాయి అంటారు ఇప్పుడు జనరల్గా. ప్లస్ 2 ఒలింపిక్స్ మెడల్స్, 5 వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్. కానీ సింధు గెలిచిన మెడల్స్ ప్రకారంగా కానీ ఇండియాలో ఎవరు గెలవలేదు. రైట్ ఫ్రమ్ టాప్ మెన్ విమెన్లో కూడా ఎవరు గెలవలేదు. సో అలాంటి మన దగ్గర జరుగుతున్నప్పుడు మన అమ్మాయి ఫోటో కనీసం యూనెక్స్ కాకుండా పక్కనన్నా పెట్టాల్సిన బాధ్యత ఫెడరేషన్కి ఉంది. ఫెడరేషన్కి లేకపోయినా మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకుని పెడితే బాగుండేది. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు పెట్టలేదు. అది ఎందుకు ఏదైనా పర్సనల్ రీజన్స్ అంటే యూనెక్స్ వాళ్ళు చేయట్లేదు కాబట్టి స్పాన్సర్షిప్ కావాలనే పక్కన పెట్టారా? అంతే. బికాస్ సింధు యోనెక్స్కి ర్యాకెట్స్ వేసుకుని కానీ యోనెక్స్ డ్రెస్ వేసుకుని ఆడదు కాబట్టి అది వాళ్ళ ఇష్యూ. కానీ కండక్ట్ చేసేది మనం, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మన స్టేట్ అసోసియేషన్ కొంచెం ఒక డెసిషన్ తీసుకుని పెట్టుంటే బాగుండేది. సో చాలామంది నన్ను అడిగారు ఏంటి లేదు అని. నేనేం చెప్పగలను? లేదు అంటే మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ మరి వాళ్ళ డెసిషన్ ఇలా ఉంటే ఫ్యూచర్లో బ్యాడ్మింటన్ డెవలప్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక మనిషిని చూసి ఇక్కడ ఈ యొక్క లాస్, రూల్స్, రెగ్యులేషన్స్ మన అఫీషియల్స్కి ఎవరికి తెలియదు. ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్కి కానీ లేకపోతే వీళ్ళందరూ ఏంటంటే స్పోర్ట్స్ని డెవలప్ చేయండి అని చెప్తారు, దానికి తగ్గచ్చిన ఫండ్స్ ఇస్తున్నారు, ఎక్కలేని ఫండ్. కానీ ఆ బాధ్యత అంతా అసోసియేషన్ సెక్రటరీస్ మీద ఉంటుంది. వాళ్ళు డెసిషన్స్ తీసుకుని వాళ్ళు ముందుకు నడిపించాల్సిన బాధ్యత అసోసియేషన్ సెక్రటరీస్ది, అసోసియేషన్ ప్రెసిడెంట్స్ది. సో వాళ్ళు కన్నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాడ్మింటనే కాదు, రేపొద్దున్న వెయిట్ లిఫ్టింగ్ జరిగితే మన దగ్గర నుంచి వెయిట్ లిఫ్టింగ్ ఎవరు, అలా క్రికెట్ జరిగితే మన దగ్గర నుంచి క్రికెట్ ఎవరు, ఎంఎస్కే ప్రసాద్ లేకపోతే మన దగ్గర నుంచి ఎవరు ఉన్నారు. సో వాళ్ళ ఫొటోస్ అంటే వాళ్ళని చూసి పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా ఆడతారు. సో ఇది మన స్టేట్ సెక్రటరీస్ కానీ ప్రెసిడెంట్స్ కానీ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళకి తెలిసే జరిగిందంటారా, మీరు తెలియకుండా జరిగింది ఈ సెక్రటరీస్ కానీ వీళ్ళకి? నాకు తెలిసి 100% తెలిసే జరుగుద్ది. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ నుంచి ఫలానా సింధు బ్యాడ్మింటన్లో అసలు సింధుని మించి ఎవరు లేనప్పుడు ఇండియాలో మన స్టేట్ అమ్మాయి అన్నప్పుడు సో ఇంకా ఎవరికి చెప్పాలి? సెక్రటరీకి చెప్పాలా లేక ప్రెసిడెంట్కి చెప్పాలా? సో వాళ్ళు మెయిన్గా వాళ్ళు కాబట్టి. సో మిగతా స్పోర్ట్స్ మినిస్టర్స్ కానీ స్పోర్ట్స్ అఫీషియల్స్ కానీ ఎండి సాయి ఎండి కానీ పాపం వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫండ్స్ బాగా ఇస్తారు, డెవలప్ చేయండి స్పోర్ట్స్. సీఎం గారు ఉన్నారు, సీఎం గారు ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు. ఆయన స్పోర్ట్స్కి తగ్గట్టు అసలు ఇప్పుడు ఇదే సీఎం గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింధుకి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు, ఆమెని ఎంత హానర్ చేశారు. సో అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ ఉండవు. ఇవన్నీ ప్రభుత్వం బాగా చేస్తున్నప్పుడు కింది స్థాయి వాళ్ళు కరెక్ట్గా చేయలేకపోతున్నారు. అసలు చేయలేనప్పుడు
సీనియర్ ప్లేయర్స్తో సీనియర్ ఎవరైతే ఉన్నారో అర్జున అవార్డీస్ ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలా చేయాలి మనం. వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, కనీసం తీసుకున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను నా కూతురు ఆడుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ గెలవాలంటా నేను. సో నా స్టేట్ గెలవాలి అనే నేషనల్స్లో మనం బరిలోకి దిగుతాం. సో అదేవిధంగా ఇప్పుడు నేను కూడా కృష్ణా జిల్లాకు ఆడినోడిని, వాలీబాల్లో అర్జున అవార్డుని. అరే నా టీం బాగుండాలి, నా జిల్లా ఇప్పుడు ఎక్కడన్నా 10 జిల్లాలు ఆడితే నా జిల్లా గెలవాలి, మనసులో నాకు అదే ఉంటుంది కదా. ఇప్పుడు నా స్టేట్ గెలవాలి, ఒక బయట ప్రపంచాన్ని ఒలింపిక్స్కి వెళ్తుంటే ఇండియా గెలవాలి. సో ఇదే ఉంటుంది ఎవరికైనా, ప్రతి స్పోర్ట్స్ మెన్కి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సో టోర్నమెంట్ పెట్టినా కూడా మనం ఇలా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఆశిస్తున్నాను. సింధు గారు ఏమైనా హర్ట్ అయ్యారా? సింధు గారి దగ్గరికి వెళ్ళి? పాపం సింధుకు తెలియదు, ఆమె పట్టించుకోదు కూడా. ఇప్పుడు ఇది పెట్టలేదు అంటే ఎవరు చేతకాంతనం? ఇక్కడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఆయన బిఏకి చెప్పాలి, అరే బాబు మా గవర్నమెంట్ ఎంప్లాయీ, మా స్టేట్ గవర్నమెంట్లో ఉంది ఆమె, ప్లస్ మా ఊర్లో విజయవాడ అమ్మాయి విజయవాడలో ప్రాక్టీస్ చేసింది. సో ఈ విధంగా అనేసి మన స్టేట్ సెక్రటరీ చెప్పి, లేదు సారీ అని చెప్పి ప్రెసిడెంట్తో ఎవరితో మాట్లాడుతారో మాట్లాడి పెట్టుకోవాలి. ఎవరిని మీరు మీ స్టేట్ అమ్మాయిని మీరే గౌరవించుకోలేకపోతున్నారు. ఇక్కడ సెక్రటరీ, బ్యాడ్మింటన్ సెక్రటరీనే లేకపోతే బ్యాడ్మింటన్ అఫీషియల్సే మీరు చేసుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ఇందులో పెట్టారు, సాత్విక్ కానీ చిరాగ్ కానీ లక్ష్యసేన్ కానీ. వీళ్ళలో ఒలింపిక్ మెడల్ ఎవరికన్నా ఉందా? వరల్డ్ ఛాంపియన్ ఎవరన్నా అయ్యారా? ఇప్పుడు ఇందులో ఇప్పుడు వాళ్ళకి పెట్టినప్పుడు కొన్ని యోనక్సన్ లేకోకుండా పక్కన సపరేట్గా పెట్టండి. పివి సింధు ఆంధ్రప్రదేశ్ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ గోల్డ్ మెడలిస్ట్ సంథింగ్. సో పక్కన పెట్టుకో. అంటే మీ ఊర్లో జరుగుతున్నప్పుడు మీ అమ్మాయి మరి చేసుకోనప్పుడు అది బ్యాడ్మింటన్ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆలోచించాలి. అది థ్యాంక్ యూ సార్. ఇది అంటే పూర్తిగా అంటే ఇక్కడ సొంత రాష్ట్రంలో సొంత ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి బ్యాడ్మింటన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పివి సింధు ఇక్కడ విజయవాడ తరపున ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతూ ఎన్నో ఒలింపిక్ మెడల్స్తో పాటు అనేక పథకాలు సాధించిన పివి సింధు ఫోటో లేకపోవడం పట్ల కొంత ఆవేదన అయితే చెందుతున్నామని పివి సింధు ఫాదర్ అయితే చెప్తున్నారు. పివి సింధుకి అయితే విషయం తెలియదు, కానీ ఇతర పేర్లు చాలామంది పేర్లు ఫోటోలు పెట్టారు, కానీ పివి సింధు ఫోటో పెట్టకపోవడం కొంత బాధాకరంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలది తప్పు కాదు, మంత్రులు తప్పు కాదు, కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీస్ వాళ్ళు తప్పిద కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం చాలా చక్కగా క్రీడల్ని ప్రోత్సహిస్తుంది, క్రీడలకి అనేక కోట్ల నిధులు విడుదల చేస్తున్నప్పటికీ కింది స్థాయిలో ఉండే సెక్రటరీలు వాళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు. పివి సింధు లాంటి ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి, విజయవాడకు సంబంధించిన అమ్మాయి పేరు లేక ఇక్కడ పేరు కానీ ఫోటో లేకుండా ఇక్కడ టోర్నమెంట్ నిర్వహించడం కొంత ఆవేదన కలిగిస్తుందని పివి సింధు తండ్రి రమణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.